అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు, ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని పూర్తి చేయాలన్న డిమాండ్తోనే తామంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తున్నామని ఇప్పటికీ తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనకు అందుబాటులో తెలంగాణ రైతు సంఘం నేత గొంతు రాంబాబు ఉన్నారు. ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమం కోసం 55,000 కోట్ల రూపాయలు వ్యయం చేశామని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 26,000 కోట్లు వెచ్చిస్తే రైతు రుణమాఫీ కోసం తమ ప్రభుత్వం ఏడాదిలోనే 20,616 కోట్ల రూపాయలు వెచ్చించిందని చెప్తోంది. ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ వాళ్ళు చెప్పేది అంకెలో తప్పులు చెప్తా ఉన్నారు. అంకెలను మార్చడం చరిత్రలో ఎవరి వల్ల కాలేదు. తాత్కాలికంగా అర్థం కాకపోవచ్చు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 72,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసింది. 26,000 కోట్లు కాదు, వాళ్ళు 12 విడతల్లో డబ్బులు వేశారు. ఒక్కొక్క సీజన్కి 7,000 కోట్ల చొప్పున 12 విడతలు వేశారు. ఎన్ని డబ్బులు అయితే ఈరోజు కేవలం అనేక రకాలుగా వ్యవసాయ శాఖ ఖర్చు పెట్టి అన్ని రకాల ఖర్చుని ఇక్కడ రైతులకే ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా వానాకాలం సీజన్ వేయలేదు, రెండో సీజన్ కొనసాగుతూ ఉంది. ఇది కూడా ఇంకో 2 నెలలు అయితే ముగింపుకు వచ్చే దశ ఉంది. రైతు భరోసా లేదు. రుణమాఫీ 2 లక్షల వరకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక మాట చెప్పాడు, ₹1,00,000 ఉంటే 2 లక్షలు తెచ్చుకోండి, అసలు రుణం లేని రైతు కూడా తెచ్చుకోండి, మేము డిసెంబర్ 9కే 2023 డిసెంబర్ 9కే రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ 2024 డిసెంబర్ 9 కూడా అయిపోయింది. అంటే ఒక సంవత్సర కాలం గడిచింది. రైతు విజయోత్సవాలు, ప్రజాపాలన సంబరాలు జరుగుతున్నాయి తప్ప రైతుకు అనుగురింది ఏమి లేదు. ఏదైతే మీరు వాగ్దానం చేశారు, దాదాపు 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. దాదాపు చాలా మంది రైతులకు మేము రుణమాఫీ పూర్తి చేశామని చెప్తుంది. అరకొర మాత్రమే పెండింగ్ లో ఉంది. అది కూడా ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి టోల్ ఫ్రీ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ అధికారిని కలిసి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి ఎందుకు ఆగిందనే అంశంపై కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎందుకు ప్రభుత్వాన్ని రైతు కార్మిక సంఘం ఎందుకు ఇలాంటి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం ఏదైనా? రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వైరాలోనే రైతు సభ పెట్టి రుణమాఫీ పూర్తయిందని చెప్పారు. ఆ తర్వాత రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించి దాని మీద అధ్యయనం చేస్తే 31 రకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. అందులో రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనుసంధానంలో మిస్ మ్యాచింగ్ అయిపోయినటువంటి, అదేవిధంగా ఆనాడు భూమి ఉండి అప్పు తీసుకున్నారు, వాళ్ళ తర్వాత పిల్లలకి బదలాయింపు జరగడం మూలంగా, లేదు ఏజెన్సీ ప్రాంతంలో పాణినాకల మీద అప్పులు తీసుకోవడం, రకరకాల సమస్యలు 31 రకాల సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ కేవలం రేషన్ కార్డు ఉన్న వారిది మాత్రమే ఇప్పుడు నిర్ధారణ చేశారు. వాళ్ళకు కూడా డబ్బులు వేయలేదు. ఉదాహరణకు నేనే స్వయంగా రేషన్ కార్డు లేదు, నాకు కుటుంబ నిర్ధారణ చేశారు. 1,08,444 రూపాయలు అప్పు ఉంది. నేను ఇదే కలెక్టరేట్లో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి పోయా, మొన్న 17వ తారీఖు పోతే నీది ప్రాసెస్లో ఉంది, ఎప్పుడైనా డబ్బులు పడతాయి అన్నారు. మరి నవంబర్ 30న డబ్బులు విడుదల చేస్తే ఈ రోజుకి నా చేతికి డబ్బులు రాలేదు. నాకు వ్యవసాయ అవసరాలు, పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణలో రైతులకి 10,000, 15,000 రూపాయలు, 20,000, 50,000 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు కోకొల్లాలకు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక DCCB బ్యాంకు పరిధిలో 1,60,000 మంది రుణాలు తీసుకుంటే 80,000 మందికి ఇంతవరకు రుణమాఫీ కాలేదు. అనేక బ్యాంకుల పరిధిలో మేము ప్రత్యక్షంగా సర్వే చేశాం. సొసైటీ బ్యాంకుల్లో, గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో సర్వే చేశాం. ప్రభుత్వం చెప్తుంది విపక్షాలవి లేనిపోని రాద్ధాంతాలే చేస్తున్నాయి. ఒకవైపు రైతులంతా సంక్షేమంగా ఉన్నారు, మేము బోనస్ కూడా ఇస్తున్నాం 500 రూపాయలు. చివరికి ఆంధ్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతాంగం తమ దగ్గర పంట విక్రయించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని చెప్తుంది ప్రభుత్వం. రైతులంతా సంక్షేమంగా ఉన్నప్పుడు ఈ ఆందోళనని ఎందుకంటారు? సంక్షేమం అనేది కాంగ్రెస్ మంత్రివర్గానికి ఉంది, సంతోషం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉందేమో కానీ రైతులకు లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 32 రకాల ధాన్యాన్ని సన్న రకాలుగా ప్రకటిస్తే ఖమ్మం జిల్లాలో సాగు చేసిన 1262, 1271 రకాన్ని ఇవాళ మిల్లర్లకు కొనటలేదు. ఈ విషయం మీద కూడా రైతు సంఘం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాము, దాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు గన్ని సంచులు లేక కాటాలు కావట్లేదు, గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ లేదు. ఇవాళ ధాన్యం రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అమ్ముకున్న తర్వాత కూడా బోనస్ కూడా సకాలంలో రావట్లేదని చెప్తున్నారు. అనేక గ్రామాల్లో రైతాంగం ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందుకని ధాన్యం కొనుగోలులో కూడా సమస్యలు ఉన్నాయి. కొన్ని రకాల సమస్యల పరిష్కారం చేయడానికి జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని సమావేశం పెట్టమని చెప్తున్నాం. ఇవాళ మేము చెప్పేది అబద్ధం కాదు, వాస్తవమైనటువంటి లెక్క. ఇవాళ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ బ్యాంకులన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి లెక్క తెప్పించుకోమనండి, ఏవో వ్యవసాయ శాఖ నుంచి లెక్కలు తెప్పించుకోమనండి. ఖమ్మం జిల్లాలో 1,25,000 మంది కంటే ఒక్క రైతుకైనా తక్కువ ఉంటే రుణమాఫీ కాని వాళ్ళు మేము బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి క్షమాపణలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కాలేదని చెప్పి బండగుద్ది చెప్తా ఉన్నాం. అవసరమైతే చర్చకు, బహిరంగ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీని అమలు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం అయితే డిమాండ్ చేస్తుంది. సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి లక్షలాది మంది రైతులకు చెల్లించాల్సినటువంటి రుణమాఫీ నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా తెలంగాణ రైతు సంఘం అయితే డిమాండ్ చేస్తుంది. ఇది నాయన రూపుతో ఇప్పుడు ఆర్టీవీ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.